ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని, కూలీలకు సంబంధించిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉపాధి కూలీలతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముందు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఇళ్ళల్లో దావతులు అయినప్పుడు శేన్కర కలవ అయినప్పుడు వాడతారు కదా. మరికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని దానికి పేరు పెట్టారు. గాంధీ పేరుతోటి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చి పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన పేరుతోటి గ్రామ స్వరాజ్యం అంటారు. అందుకని గ్రామాలలో సుఖ సంతోషాలతో ఉండాలంటే అక్కడ పనులు కల్పించే బాధ్యత ప్రభుత్వందే అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. దీనికి డబ్బులు కేటాయించాలి. మన బడ్జెట్ ఉంటుంది అక్కడ 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు. ఇప్పుడు అవి ఎన్ని పైసలు లెక్క పెట్టడానికి కూడా రాదు. అవన్నీ తెచ్చి ఒక దగ్గర పోస్తే పెద్ద రాశి అవుతుంది, ఆవరణంత అవుతుంది పైసలు. అన్ని పైసలు మనం ట్యాక్సీ కడితే ప్రభుత్వానికి పోతున్నాయి. మనం కట్టే పైసలే అవి. వాళ్ళు ఎవడో కాగితాలు ముద్రించి మనకేం ఇస్తలేడు పుణ్యానికి. నువ్వు కొనే ఉప్పు, పప్పు, సబ్బు, మంచి నూనె అన్నిటి మీద వాళ్ళే పన్నులు వేసుకొని ఆ పన్నులన్నీ ఢిల్లీ పట్టుకపోతున్నారు. ఢిల్లీ ఖజానాలో ఉన్నటువంటి ఆ పైసల్ని ఇవాళ మా ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు చేయమని చెప్పేసి అడిగితే ఆనాడున్న గవర్నమెంట్ కేటాయింపులు చేసింది. దీనికి కొన్ని విధి విధానాలు రాసిర్రు, రూల్స్ పద్ధతులు ఎట్లుండాలో చెప్పిండ్రు. దాని ప్రకారం గ్రామాలలో పనులు దొరుకుతా ఉన్నాయి. ఇప్పుడు మోడీ సర్కారు బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున మాకు మెజార్టీ ఉంది, దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి రోజు టీవీ లక్ష్మి లేకపోతే ఎల్లమ్మ, సత్యమ్మ ఏవో పేర్లు ఉంటాయి కదా. మన పేర్లతోటి కార్డులు లేవా? మన దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా, కావాలంటే తీసుకో, ఆధార్ కార్డు ఇస్తాం. నేను ఫలానా మనిషినే కాదా అనేది కదా నీ లెక్క. ఫలానా మనిషినే కావాలంటే చాలా గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా. ఎలక్షన్ కార్డు ఉంటుంది, ఓట్లేసే కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఏదో ఒకటి లెక్క తీసుకో. కాదట నీ ముఖాన్ని కెమెరాల గుంజాలి. అది గుంజకపోతే నేనేం చేయాలి మరి ఇప్పుడు అంటే కూర్చోడా అని నేను పని చేసుకోవాలనా? ఇవాళ నా ముఖం చూపెట్టాలనా? నీకు ఏమన్నా తెలివి ఉన్న పనేనా ఇదేమన్నా తెలివి తక్కువ పని అని అంటారా? ఇది మేమంటున్నాం ఇవాళ తెలివి తక్కువ పని అని చెప్పి చెప్తున్నాం అధికారులకు. ఆలోచించాలి అధికారులు. ఈ రకంగా చదువు రానటువంటి వాళ్ళు, మహిళలు, కష్టపడేటోళ్ళు నిజాయితీగా మన చెమటోడ్చి డబ్బులు తీసుకుంటున్నాం. మందిని ముస్తలేము, లేకపోతే ఎవరిని ఫ్రీగా డబ్బులు అడుక్కుంటలేము. పోయి నిజాయితీగా పోయి పని చేసుకొని ఇవాళ డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి ఈ పథకానికి ఇవాళ ఫోటోలు తీసే పద్ధతి పెట్టి ఇవాళ ముఖాన్ని క్యాప్చర్ చేయాలనే పేరు మీద, అట్లాగే ఇవాళ ఏళ్ళు ముద్రలు కాదు వేసేది. నీ కళ్ళలో ఉన్న కంటి పాప గుంజాలంట కెమెరా. నీదేనా కాదా కంటి పాప అని? ఓ నరేంద్ర మోడీ, నా కంటి పాప కాకపోతే నేను తట్టా పార ఎత్తుకొని పలుగు పట్టుకొని ఆడపోయి పని ఎందుకు చేసుకుంటా? ఆ మాత్రం సిగ్గులేదానికి అని చెప్పేసి ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కష్టపడడానికి పోయేటోళ్లకు కనుపాపలు గుంజుతావా అంటే? నా కనుపాపలు నువ్వు చూస్తున్నావంటే నన్ను మోసగాళ్ళ కింద లెక్క కట్టడమే కదా. మోసగాళ్ళు నీ చుట్టూన్నారు. బ్యాంకుల్ని ముంచి లక్షల కోట్లు ఎగ్గొట్టి వేరే దేశాలకు పోతే నువ్వు వాళ్ళని ఏం పట్టుకొచ్చేటువంటి దమ్ము లేనటువంటి మనిషివి నువ్వు ఇలా మా కూలీల మీద దాడి చేస్తావా? అదే ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. అందుకని ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనేది ఇవాళ ఈ విషయాలన్నీ చూస్తే అర్థమవుతున్నది. అందుకే ఈ రోజు మేము ఎంపీడీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కూడా 30 గ్రామాల ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు ఇవాళ అధికారికి చెప్పారు. మెమరాండంలో రాశాము. వీటి ప్రకారం తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
అట్లాగే పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చే వారం సంగారెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.